ఢిల్లీ టు గల్లీకి నిధులు పంపి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందాలని ఎంతో కృషి చేసిన ఘనుడని రాజీవ్ని ఆయన చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ ముందు పెట్టాలని ఒక ఆలోచన, బహత్తరమైన ఆలోచన. పరిపాలనలో ఆనాడు పైలట్ గా డైరెక్ట్ రాజకీయాలకు వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఒక నిష్కల్మషుడు, ప్లేన్ హార్టెడ్ మ్యాన్. ఏమీ తెలియకుండా రాజకీయాలకు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చినప్పుడు ఈ దేశం గాంధీ కళ్ళ కన్న విధంగా నడవాలని ఢిల్లీ టు గల్లీ నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. నేరుగా గ్రామ పంచాయతీలకి మధ్య ఫిల్టరేజ్ అవుతా ఉన్నాయి, నేరుగా నిధులు పోవాలని గ్రామాలకు పంపించినట్టు గణనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు శామ్ పిట్రోడా గారు అమెరికాలో టెలికాం డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాం కి అడ్వైజర్ గా పెట్టుకున్న సందర్భం. ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు 96, 95లో వచ్చాయి. ఆనాడు రాజీవ్ గాంధీ గారికి నెహ్రూ లాగా దూరదృష్టి లేకుండా ఉంటే సెల్ ఫోన్లు అనేవి మనకు 2005 వరకు కూడా వచ్చేవి కాదు. ఆయన కన్న కళ ఈ దేశం శాస్త్ర సాంకేతిక పరంగా, పరిజ్ఞాన పరంగా, కంప్యూటర్ల పరంగా 21వ శతాబ్దంకి పోవాలి. ఆ 21వ శతాబ్దంలో పుట్టినట్టు యువకులంతా కూడా పరిపూర్ణమైనటువంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని కళ్ళు కన్నాడు. ఆయన కళ్ళలో సాకారమైంది, కానీ ఆయన మన మధ్య లేకుండా పోయాడు. పోయిన తీరు కూడా దేశాన్ని భద్రంగా ఉంచాలని, దేశాన్ని సమగ్రంగా ఉంచాలని కోరుతూ బాంబుల వర్షానికి గురైన సందర్భం. వారికి భారతదేశం ప్రభుత్వం భారత రత్నతో సత్కరించుకుంది. ఆ మహానుభావుడు మాలాంటి ఎంతో మంది యువకులకి రాజకీయంగా దశ దిశ చూపించినటువంటి సందర్భం. పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. సెక్రటరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ గారు అనునిత్యం మీరు సెక్రటరియట్ లో ఉంటే మీకు దశ దిశ నిర్ధారణ చేసిన పరిస్థితుల్లో అలాంటి విగ్రహం అలాంటి స్థానంలో పెట్టినందుకు మీరు అభినందనలోనే మాట కూడా నేను సందర్భం మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు భౌతికంగా మన మధ్య లేకున్నా మన మనసులో చిరస్థాయిగా ఉంటాడు. ఈనాడు 18 సంవత్సరాలకే ఓటు వచ్చిన ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. సర్పంచ్ గా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. నీతి నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. అలాంటి గొప్ప నాయకుడి యొక్క విగ్రహాన్ని